రైస్‌లోకైనా, రోటీలోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉండే పాలకూర పప్పుని చాలా హెల్తీగా టమాటీ వేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్‌లోకి కప్పు వరకు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసి 2 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలి. 2 కట్టల వరకు పాలకూరని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పాలకూరని మొత్తంగా వేసేసి ఒక 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అర టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు, అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసేసి మూత పెట్టేయండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మొత్తంగా చల్లారాక పప్పు గుత్తితో మొత్తంగా బాగా కలుపుకోండి. ఇందులోకి చిన్న మెసేజ్ అంత చింతపండు రసాన్ని నానబెట్టుకోండి. ఇక్కడ నేనైతే కప్పు వాటర్‌లో నానబెట్టుకున్నాను. ఇలా కప్పు వాటర్‌ని మొత్తంగా చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే స్పైసెస్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. వేరేగా కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, తెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని లైట్‌గా వేయించుకొని ఇందులోకి పప్పును వేసేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై